హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అయితే అరిసెలు మీకు చేసి చూపిస్తానండి. ఇటువంటి అరిసెలు మీరు ఎప్పుడు తిని ఉండరండి, అంత టేస్ట్గా ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు అరిసెలు ప్రిపేర్ చేసుకొని చూడండి. నేను ఏ విధంగా తయారు చేస్తానో అనేది నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నేను ఏ కొలతలు ఎలా వేసానో పక్కా కొలతలతో మీకు ఎప్పటికైనా ఆ కొలతలతో అయితే చేసుకోండి. చాలా అరిసెలు బాగా వస్తాయండి. తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను తీసి చూపిస్తాను. ఇప్పుడైతే ఒక కేజీ బియ్యం తీసుకొని నేను ఒక 15-16 గంటల వరకు నానబెట్టానండి. నానబెట్టి కడిగి ఆరపోసి పిండి పట్టించుకొని వచ్చానండి. పిండి పట్టించుకొచ్చి పిండి జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ పిండితో అయితే అరిసెలు చేస్తాను ఇప్పుడు. దానికోసం అయితే నేను 750 గ్రాములు, కేజీకి 750 గ్రాములు బెల్లాన్ని తీసుకున్నాను. అర్థమైంది కదా, 750 గ్రాములు బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకొని ఈ విధంగా అయితే కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లాన్ని అయితే ఒకసారి నేను కరగపెట్టుకున్నానండి. కరగపెట్టి ఒకసారి దాన్ని ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత దాంట్లో డస్ట్ పార్టికల్స్ అన్ని తీసేసి ఈ విధంగా ఇట్లా పోసుకొని నేనైతే పాకం పట్టుకుంటున్నాను. అన్నీ ఆల్రెడీ చేసేసానండి. మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. నేను ఇంకొకసారి అంతకుముందు కూడా నేను అరిసెల పాకం చేసి చూపించానండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా వడగొట్టాను అనేది. అలాగే మీరు చేసుకోండి. ఇప్పుడైతే మాత్రం ఈ ప్రాసెస్ మీకు నేను చూపిస్తున్నాను. పాకాన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎట్లా రావాలి అనేది అయితే పక్కాగా ఇలా చేసుకున్నానంటే మాత్రం చక్కగా అరిసి వచ్చేస్తుందండి. రాని వాళ్ళు కూడా ఈజీగా అరిసెలు చేసుకొని అయితే తింటారు మీరు. ఒకసారి చూడండి నేను పాకాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాను అనేది. ఇది 750 గ్రాములు, అంటే ఒక కేజీకి ఒక పావు తక్కువ అన్నమాట బెల్లం. కేజీ మాత్రం పిండి, బియ్యం పిండి కేజీ అయితే తీసుకున్నాను. అంటే నేను కేజీ రైస్ నానబోసి కేజీకి 2 గుప్పులు వేస్తామండి ఎప్పుడైనా సరే. వేసి మనం పిండి మరలో పట్టించినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి పక్కా పాకం ఎలా రావాలి అనేది మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఇట్లా అయితే మీరు చేసుకున్నారంటే పాకం వేసుకున్నప్పుడు మరీ కొంచెం వేసుకోవద్దండి, కొంచెం ఎక్కువే వేసుకోండి. అది ఎక్కువ వేసుకుంటేనే మీకు తెలుస్తుంది ఉండ అనేది. అదే కొంచెం వేసుకొని రాలేదు అనుకుంటే మీకు పాకం ముదిరిపోయిద్ది. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకొని ఆ తర్వాత మీరు పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. తక్కువ వేసుకుంటే మాత్రం పాకం వచ్చింది రాంది మీకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నాను చూడండి, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొంచెం ఎక్కువేసేసి మీకు ఏ విధంగా వస్తుంది పాకం అని చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ పాకాన్ని మీరు దగ్గరకు లాగినప్పుడు, కొంచెం ఎక్కువ వేశారు కదా మీరు, దగ్గరకు లాగినప్పుడు ఇగో ఇట్లా ఉండ రావాలండి. అది ఆ విధంగా ఉండ రావాలి. మీరు ఇట్లా చుట్టారంటే మాత్రం ఉండ అలా ఉండాలి. గట్టిగా రాయిలా కాదు, ఉండ అలా వస్తే సరిపోతుందండి. గట్టిగా రాగి చేశారంటే మీకు గట్టిగా అరుస్తాయి అరిసెలు. ఇట్లా కొంచెం ఉండ మెత్తగానే ఉంటుంది. ఇలా రాగానే అయితే మీరు చక్కగా నువ్వులు వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని నువ్వులు, ఇలాచీ పౌడర్ వేసుకోండి. పిండిని ఒకళ్ళైతే వేయాలండి, ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుతూ అయితే ఉండాలి. కంపల్సరీ ఒక మనిషి అయితే మీకు పాకం అన్నప్పుడు ఉండాలండి. ఆ తర్వాత ఉన్నా లేకపోయినా పాకం అప్పుడు మనిషి అయితే ఉండాలి. ఇగో ఇట్లాంటి పిండి వేసుకోండి. ఇలా మొత్తం మనం కేజీ పిండిని కూడా ఈ 750 గ్రాముల పంచదార దీంట్లో బెల్లంలో పాకంలో అయితే కలిపేద్దామండి. మీకు కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం అనేది. మనం పావు తగ్గించామన్నమాట. కేజీకి ఒక పావు కేజీ బెల్లాన్ని తీసి పక్కన పెట్టేసాం. ఇదిగోండి ఇట్లా మొత్తాన్ని వేసేసుకోండి. పిండిని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. నువ్వులు వేసాము, ఇలాచీ పౌడర్ వేసాము మనం. ఇట్లా బాగా కలుపుకోండి. మెత్తని అరిసెలు అయితే వస్తాయండి, దూదులు లాంటి అరిసెలు. తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో మీకు చేసుకొని తింటేనే మీకు తెలుస్తుందండి. మీకు తెలియని వాళ్ళు కూడా ఏముందండి కేజీ పిండి వరలో పట్టిస్తారు మీకు. చక్కగా తెచ్చుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ అయితే చేయండి. మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే అరిసెలు బేభోత్సవంగా అయితే అరిసెలు వస్తాయండి. ఇది పక్కా అండి. ఇంకా కొలత మీకు ఎప్పటికైనా ఈ కొలతను గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే మీరు చేసుకున్నారంటే ఈజీగా అరిసెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా తిప్పుకోండి. ఇదిగోండి ఉండ చేస్తే ఈ విధంగా ఉండ రావాలి, అట్లా అరిసి రావాలి. అంతవరకు పిండి పోసుకోండి. ఇప్పుడు చూడండి అయిపోయింది. అలాగా మనం ఇప్పుడు దీంట్లో కొంచెం నేనైతే ఆయిల్ పోస్తున్నానండి. అట్లా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆ తర్వాత మనం ఒక కళాయి తీసుకోండి. కళాయి తీసుకొని ఆయిల్ పోసుకోండి. కళాయికి కొంచెం వెల్తిగా అయితే ఆయిల్ పోసుకోండి.
పోసుకొని చిన్న ఉండని తీసుకొని కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మూత పెట్టండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. పక్కన పెట్టుకొని ఈ విధంగా ఉండల్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని మీరు చేత్తోనే ఒత్తుకోవచ్చండి, ఏం అక్కర్లేదు. మీకు చేత్తోనే హాయిగా ఒత్తేసుకోవచ్చు. ఈజీగా మీకు తయారు చేసి చూపిస్తున్నాను. కొంచెం పిండి మాత్రం వేయండి, విడిలిపోతుందా లేదా అనేది మీకు ఇక్కడే అర్థమైపోతుంది. పర్ఫెక్ట్గా అరిసి వస్తుందా రాదా అని చిన్నది టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు వేసుకోండి, లేకపోతే నూనె అంతా విడిలిపోతుందండి. మనం చేసే కొలతలతో మనం చేసే పద్ధతిలో విడిలిపోవటం అంటూ ఉండదండి. అసలు అదిరిపోయే అరిసెలు అయితే వస్తాయి. మీరు ఆలస్యం చేయకుండా ఇటువంటి అరిసెలను అయితే తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోండి. ఎటువంటి ఫంక్షన్స్కైనా మీరే తయారు చేసుకోవచ్చండి. అది చూసారా అరిసె ఎంత బాగా ఉందో. మనం వేసిన కొలతలు అవి మీరు మాత్రం దేంట్లోనే రాసుకోండి, లేదా మన వీడియోని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. పక్కా కొలతలండి ఇవి, పక్కా కొలతలు. ఇంకెంతకంటే మీకు కొలతలు లేవండి. ఈ కొలతలతో అరిసి చేశారంటే రాదు అనే ప్రసక్తి అయితే లేదు, విడిలిపోతుంది అనే ప్రసక్తి అసలు లేదు. ఇట్లా 2 అరిసెల్ని 3 అరిసెల్ని వేసుకొని మీరు కాల్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే అరిసెలు వేసుకోవచ్చు అండి. ఇలా ఉండ చేసుకొని ఇలా నొక్కుంటూ వేసేసేయండి. ఇప్పుడు మీరు ఆయిల్ని ఎలా తీయాలి అంటే చూడండి, 2 గరిటెలు ఇలా పట్టుకొని, అవి అరిసెల గరిటెలు అండి, అవి గట్టిగా పట్టుకొని నొక్కేశారంటే ఆయిల్ మొత్తం ఇక్కడే వచ్చేస్తుందండి. లేదు మీకు ఇంకా ఆయిల్ మేము తినకూడదు ఇంత ఆయిల్ అనుకున్నారంటే ఏమైనా ఒక గిన్నె పెట్టి నొక్కండి. ఆ 2 గరిటెల మీద గిన్నె పెట్టి నొక్కేసినట్లయితే వచ్చేస్తుందండి. ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒక్కళ్ళే తయారు చేసుకోవచ్చు, అసలు ఎవరు అక్కర్లేదు. పిండి పోయటానికి ఒక్క మనిషి ఉంటే సరిపోతుంది. ఇట్లా 2-3 మీరు ఈజీగా త్వరగా కాల్ చేసుకోవచ్చండి. అరిసెలు చాలా బాగుంటాయండి. మీరు ఈ విధంగా ఈ కొలతలతో మీరు చేసుకొని ఇట్లా చేసుకొని అరిసి తిన్నారంటే, ఇప్పుడు నేను ఏ విధంగా చేశానో ఆయిల్ వేసానండి, నెయ్యి వేయలేదు, వేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది అరిసి. ఇటువంటి అరిసి మీరు ఎప్పుడు అబ్బా తినలేదే అనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ గిన్నెని పెట్టి నేను 2 గరిటెల మీద మధ్యలో అరిసి ఉంది. ఇప్పుడు ఇలా నొక్కేస్తున్నానండి, గట్టిగా నొక్కేస్తున్నాను, అంతే అరిసి వచ్చేస్తుందండి మీకు. అవి చూసారు కదా, అట్లా ఎన్ని కావాలంటే అన్ని అరిసెలు కాసుకో ఈజీగా మీరు అరిసెలు చేసుకోవడం చూస్తారు ఎంత ఈజీనో. ఒక పేపర్ వేసుకోండి, మీకు ఆయిల్ అయితే అక్కడ లాగేస్తుంది, మీకు ఇక్కడ నొక్కితే ఆయిల్ వెళ్ళిపోతుంది, అక్కడ పేపర్లు వేస్తే ఇంకొంచెం ఆయిల్ పీల్చేస్తుంది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి. అద్భుతమైన అరిసెలండి, చాలా చాలా బాగుంటాయి. చూసారా ఎలా ఉన్నాయో. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా అయితే ఈ అరిసెలను చేసుకోండి తప్పకుండా. నేను ఏ విధంగా తయారు చేస్తానో ఆ విధంగా మీరు కూడా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే మీరు ఈ అరిసెలను చేసుకోండి ఈజీగా. ఇలా గిన్నె పెట్టండి, ఆ 2 గరిటెల మీద మధ్యలో అరిసి ఉందండి, నొక్కేసేయండి, చక్కగా ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. మళ్ళీ మీరు పక్క పేపర్ మీద వేస్తున్నారు. ఆరోగ్యరీత్యా కూడా మీకు మంచిగా ఉంటుందండి. పేపర్ సగం పీల్ చేస్తుంది. చూసారు కదా, నేను పేపర్ మీద వేస్తున్నానండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? మీరు అందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియోని మీరు చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరైతే గుర్తుపెట్టుకోండి, కొలతలు అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఈజీగా అయితే అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ అరిసెలు చాలా మెత్తగా ఉంటాయండి, చాలా మెత్తటి అరిసెలు అండి ఇవి. నేను చెప్పిన విధంగా